చూడజాలవు అన్నాడంటే మోషే అడిగింది ఏం తెలుసా? ప్రభా నన్ను ఒకసారి నిన్ను చూడని అన్నాడు. ఓకేనా? ఇక్కడైతే అర్థమైంది. ఇప్పుడు యేసు ప్రభు వారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే, ఎవడు ఎప్పుడు తండ్రిని చూడలేదు, ఎవడు ఎప్పుడు తండ్రిని చూడలేదు, నా ద్వారానే మీరు ఎవరు తండ్రిని చూడాలంటే ఎవరి ద్వారానే అన్నాడు? నా ద్వారానే అని యేసు ప్రభు పాత నిబంధనలో స్టేట్మెంట్. పాత నిబంధనలో ఈయన అన్నాడు, నా ముఖం చూస్తే నువ్వు బ్రతకవు అన్నాడు. ఇప్పుడు మోషే పొదచాటును చూసింది ఎవరిని? మోషే చూశాడు కదా పొద దగ్గర మండు యెహోవా ముఖం కదా అక్కడ. మరి ఎలా చూస్తాడు యెహోవా ముఖాన్ని? యెహోవాని కాదు, యేసు ప్రభువుని చూశాడు. మీరు పోయినసారి మిస్ అయింది ఏంటంటే, పాత నిబంధనలో క్రీస్తు అన్న మాట మీకు అనేకమైన వచనాలతో చెప్తా వచ్చింది. పాత నిబంధనలో క్రీస్తు యెహోవా కాదు, యెహోవా కింద ఆయనే అందరికి ప్రత్యక్షమయ్యాడు. అబ్రహాముకి కూర్చున్నప్పుడు అబ్రహాం దగ్గర 3 వ్యక్తులుగా వస్తాడు. వచ్చినప్పుడు అక్కడ ఎవరు వచ్చారంటే అందులో దేవుడే ఉన్నాడు. ఆయన ఎవరంటే యెహోవా కాదు, యేసు ప్రభువే. అందుకే దీనికి ఆధారం ఏంటంటే, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని యేసు ప్రభు ఈ యోహాను గ్రంథంలో యోహాను సువార్తలో చెప్తాడు. యూదులు అంటారు, ఏంటి మా పితృడైన అబ్రహాం కంటే నువ్వు ముందున్నావా అని అడుగుతాడు. మరి అబ్రహాం చూసింది ఎవరిని? అప్పుడు యేసు ప్రభునే. అప్పుడు అబ్రహాం చూసింది ఎవరు? పాత నిబంధనలో యేసు ప్రభుని. యెహోవాని కాదు. యెహోవాని చూస్తే ఎవడు కూడా బ్రతకడు అనేసి ఆయన చెప్తా ఉన్నాడు. ఈయనేమన్నాడు? తండ్రిని ఎవడు ఎప్పుడు తండ్రిని చూడలేదు, చూడాలంటే నా ద్వారానే చూడాలి అని ఈయన స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ఈయన స్టేట్మెంట్ కానీ ఈ నిర్గమకాండంలో ఉన్న స్టేట్మెంట్ కానీ మనం తీసుకుంటే యెహోవా ఎవరికి కనబడలేదు. కనబడిందల్లా యేసు ప్రభువే కనబడ్డాడు. పాత నిబంధనలు అంతా యేసు ప్రభువే. యెహోవాయే యేసు ప్రభువుగా కనబడ్డాడు. ఆ యెహోవాయే యేసు క్రీస్తుగా ఇక్కడికి వచ్చాడు. అది మనము ఈ రోజు కొద్దిగా యెహోవాయే యేసు క్రీస్తుగా వచ్చాడు అన్న విషయాలు కొన్ని నిర్గమకాండంలోని మోషే అది సర్పాన్ని యేసు ప్రభు చెప్తాడు. దేవుడు ఏమని చెప్తాడంటే, ఆ సర్పాన్ని నువ్వు పైకి పెట్టు. ఎలాగంటాడు? పాము కాటు వల్ల చచ్చిపోతున్న వాళ్ళని చూసి ఇతర సర్పాన్ని ఒకటి చేసి పైకి పెట్టు అన్నాడు. పైకి ఎత్తుగా పెట్టు, వాళ్ళందరూ ఆ ఇతర సర్పాన్ని చూసి బ్రతుకుతారు అన్నాడు. అది ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు కదా. ఇప్పుడు ఆ పాత నిబంధనలో ఉన్న ఇతర సర్పాన్ని కొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు సిలువకు, ఆయన సిలువ వైపు చూసిన వాళ్ళు మాత్రమే రక్షించబడతారు. అక్కడ చచ్చిపోతున్నారు, పాములు చచ్చిపోతున్నారు. దేని చూశారు? ఇతర సర్పాన్ని చూశారు. ఈ కొత్త నిబంధన సంఘానికి వచ్చేటప్పటికి అది ఎవరంటే యేసు ప్రభు. సర్పాన్ని చూడరప్పుడు ఎవరిని చూస్తారంటే, సిలువ మీద వేలాడుతున్న యేసు ప్రభుని చూసినాడు రక్షించబడతాడు. అది పాత నిబంధన సాదృశ్యం. అక్కడ కూడా యేసుక్రీస్తు గురించిన సాదృశ్యాన్ని అక్కడ చూపించాడు. ఇప్పుడు మనం చదువుకున్న ఈ భాగంలోనే ఇంకొక మాట చూడండి. ఇదిగో మరియు యెహోవా, నేను నిర్గమకాండం 33లో చూడండి. యెహోవా నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవవలెను. నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందుల్లో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళే వరకు నా చేతితో నిన్ను కప్పెదను. ఆ బండ ఎవరు? ఇప్పుడు ఇక్కడ చెప్తున్న బండ ఎవరు? కొత్త నిబంధనకు వస్తే యేసు ప్రభువే. ఈ బండ ఎవరండి? యేసు ప్రభువే కదా. ఆ విషయాలు మనము చూసాం, చాలా విషయాలు చూసాం. ఈ రోజు ఎవరికైనా కనిపించాడా? యేసు ప్రభు ఏం చెప్పారు? తండ్రిని ఎవడు ఎప్పుడు చూడలేదు. ఆయన చెప్తున్న స్టేట్మెంట్, నేను చెప్తున్న స్టేట్మెంట్ కాదు. యేసు ప్రభు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, తండ్రిని ఎవడు ఎప్పుడు ఎక్కడ చూడలేదు. ఇంకా ఆయన మాటని ఎవరు అలా కాదని చెప్పగలరు? ఆయనే. కాబట్టి మనకి ఆయన చెప్పిన మాటను ఆధారం చేసుకుంటే ఆయన ఎవరు చూడలేదు. మరి ఎవరు చూసినట్లు? క్రీస్తునే చూశారు. పాత నిబంధన భక్తులు అందరూ కూడా ఎవరు చూశారండి? క్రీస్తునే చూశారు. ఆ విషయాలే నిన్న గతంలో మనం మాట్లాడుతూ ఉన్నాం.